నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం 2వ శ్లోకము. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సో ఈ చాప్టర్ అర్జునుడి క్వశ్చన్ తో స్టార్ట్ అయింది. ఏంటి ఏమన్నాడు? ఓ కృష్ణ, నువ్వు కాసేపేమో కర్మ సన్యాసాన్ని ప్రోత్సహిస్తున్నావు, కాసేపేమో కర్మ యోగాన్ని ప్రశంసిస్తున్నావు. సో నాకు ఏది నిశ్చయంగా నాకు ఏది కరెక్టో చెప్పు అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ కర్మ సన్యాసం అంటే ఏంటో కొంచెం అర్థం చేసుకుందాం. కర్మ సన్యాసము అంటే కర్మని గివప్ చేయడం. బట్ హౌ? జస్ట్ లైక్ దాట్ కర్మని గివప్ చేయడం కాదు. ఒక మైండ్ సెట్ తో, అంటే నేను కర్మయోగంతో చిత్తశుద్ధిని సాధించాను. సో ఇప్పుడు నేను ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందడానికి నేను రెడీగా ఉన్నాను. సో శ్రవణ మనన నిధిధ్యాసనకి నేను రెడీగా ఉన్నాను. సో నేను అందుకని రెగ్యులర్ కర్మలని గివప్ చేసి ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలో ఎక్కువసేపు ఉంటూ నేను జ్ఞానాన్ని పొందుతాను అనే యాటిట్యూడ్ తో కర్మని సన్యసించడం. సో అర్జునుడు ఆ ఉద్దేశంతో అడిగాడు, నేను ఇప్పుడు ఈ కర్మ సన్యాసం చేయడానికి నేను రెడీగా ఉన్నానా? అంటే నేను జ్ఞానాన్ని పొందడానికి రెడీగా ఉన్నానా, లేకపోతే నేను కర్మయోగమే చెయ్యాలా? కృష్ణ నాకు చెప్పు అని అడిగాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, కర్మ సన్యాసము కర్మయోగము రెండూ కూడా శ్రేయస్సునిస్తాయి. కానీ నీకు తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కానీ నీకు కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే నీకు కరెక్ట్ అని చెప్తున్నారు. ఎందుకు? కర్మ సన్యాసం చేయడానికి చిత్తశుద్ధి ఆల్రెడీ ఉండి శ్రవణ మనన నిధిధ్యాసన అంటే పరమాత్మ జ్ఞానం పొందడానికి రెడీనెస్ ఉండాలి మైండ్ లో. అది అర్జునుడికి లేదు అని చెప్పకనే చెప్తున్నారు కృష్ణుడు. సో నువ్వు అది కర్మయోగం ద్వారా అది సాధించి అప్పుడు కర్మ సన్యాసం చెయ్యి అర్జున అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందుకని ఏమంటున్నారు? రెండూ కూడా శ్రేయస్సునిస్తాయి, కానీ నీకు కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే కరెక్ట్. నెక్స్ట్ 3 శ్లోకాల్లో కర్మయోగం యొక్క విశిష్టత మళ్ళీ చెప్తారు, అది చూద్దాం మనం. క్లీం కృష్ణాయ నమః.